ప్రాతః స్మరణీయ పరమ ఆరాధ్యులు జగద్వందనీయులు SKCM గోసేవా ఆశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తరదశి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతి కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభవిష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తరదశి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యతలకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గత పిపాషు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సు మాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త భక్షల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి కృప. ఈరోజు ఒక అతి అద్భుతమైన విషయం గురించి మనం చర్చించడానికి వెళ్తున్నాం. రేపు మనకి హోమ్ సత్సంగం ఉంటుంది. దానివల్ల కథా ప్రసంగం మనం చేయలేము కాబట్టి ఎల్లుండి ఏకాదశి, ఎల్లుండి తలొక ఏకాదశి మహిమ మనం రేపు చర్చించుకోలేము కాబట్టి ఈరోజు మనం ఏకాదశి తలొక వ్రతాన్ని మహిమ తెలుసుకుందాం. ఎల్లుండి అనగా 13వ తారీఖు బుధవారం జ్యేష్ఠ మాసంలో వచ్చిన కృష్ణపక్ష ఏకాదశి పేరు అపరా ఏకాదశి. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఈ ఏకాదశి తలొక మహిమ అతి అద్భుతంగాను వివరించున్నది. మనం ఒక వ్రతం, ఒక మహిమ భగవంతుడికి సంబంధించింది అనుకోండి, నామాన్ని సంబంధించి అనుకోండి, భగవంతుడు కొన్ని లీలాలు సంబంధించింది అనుకోండి, ఈ ప్రకారంగా వ్రతం సంబంధించింది అనుకోండి, ఖచ్చితంగాను ఒక రెఫరెన్స్ అంటే ఏంటి? ఒక అస్తిత్వం, ఒక ఆధారం, ఒక ప్రూఫ్. మనం చెప్పాం బ్రహ్మాండ పురాణంలోని అపరా ఏకాదశి తలొక మహిమ అతి వైభవపేతంగాను వర్ణించున్నది. మనకి నచ్చింది తోచింది ఒక వ్రతం చేసి దానికి ఈ ప్రకారంగా మహిమ అన్ని వర్ణించినందుకు కాదు. శాస్త్రములోని లేపినది అశాస్త్రం విధిముచ్యతే. అశాస్త్రం ఎవరైతే వింటారో పాటిస్తారో వాళ్ళకి ఏ ప్రకారం ఫలం భయం అని చెప్పి ఫలం కూడాను భయంకరంగా ఉంటుంది. సో మనం ఖచ్చితంగాను శాస్త్ర విధానంగాను మనం ఈ ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి మహిమ, ఏకాదశి కేవలం ఒక వ్రతము, ఒక ఉపవాసము, ఖాళీ కడుపుతో ఉండడం అనేది కాదు. ఏకాదశి వ్రతం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దృఢం చేసే ఒక అవకాశం. ఎవరైతే ఆధ్యాత్మికంలోని ఎవరైతే ప్రగతి చెందాలని అనుకుంటున్నారో అందరూ ధనము, వ్యాపారము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి ఎవరైతే ప్రగతికి చెందాలనుకుంటున్నారో ఆ ప్రగతి గురించి అనేక కార్యాలని చేయబడతారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం ఖచ్చితంగా ప్రగతి చెందాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏకాదశిని అనుసరించవలసిందే. ఏకాదశిని అనుసరించకుండాను ఎవరు కూడాను ఆధ్యాత్మికంగా ప్రగతి చెందలేరు. ఒక శరీరం తలొక ఆరోగ్యం ప్రగతి అవ్వాలంటే
దానికి చక్కగా పోషక ఆహారాలు, విటమిన్స్, కాల్షియమ్స్, ఇంకా అనేక పదార్థాలు కొనే పదార్థాలు మనం స్వీకరిస్తే మన ఆరోగ్యాన్ని ప్రగతి చేయగలం. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఖచ్చితంగా ప్రగతి చెందాలంటే మొట్టమొదటిది ఫుడ్ ఏంటంటే ఏకాదశి. ఏకాదశి చేయకుండా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా ప్రగతి చేయలేరు. ఇది కేవలం వ్రతమే కాదు, ఇది జ్ఞానము, ఇది విజ్ఞానము. ఇది కేవలం జ్ఞానమే కాదు, విజ్ఞానము. మరి ఇదొక భగవంతుడి తాలూక కరుణ, జీవులపైన భగవంతుడి పైన ఒక కరుణ తాలూక నిదర్శనం. భగవంతుడి స్వామి కరుణ ఏ విధంగా చేస్తారు? రాత్రి లంచ్ బిందులు మీ ఇంట్లో ఉంచి వెళ్తారా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 మీద ₹1,00,00,000 చేసేస్తారా? భగవంతులకు అనుగ్రహం ఏ విధంగా? భగవంతుడి అనుగ్రహం శాస్త్రం చెప్తున్నారు ఏకాదశి మాధ్యమంలో వస్తుందట. చూడండి, మరి విచిత్రంగా చెప్తున్నారు ఏంటంటే ఏకాదశి చేయిపోయిన వ్యక్తి అతను ఎప్పుడు కూడా భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందడానికి ఏ ప్రకారంగా అవకాశం లేదు. మనం 10th పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తాం. 10th పాస్ అవ్వకుండాను మనం ఎప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళలేము, ఎలిజిబుల్ కావు. అదేవిధంగాను మనం ఆధ్యాత్మికంగా ప్రగతి అవ్వాలంటే, లేపైన పక్షుని భగవంతులకు అనుగ్రహం పొందాలంటే, భగవంతుల దృష్టి మన వైపు ఉండాలంటే, స్వామి తాలూకా కృపా కటాక్షలు సంపూర్ణంగా ఒక వ్యక్తి దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఏకాదశి వ్రతం చేయవలసిందే. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని పూజా పునస్కారాలు, దాన ధర్మము చేసినా కూడాను ఒక వ్యక్తి భగవంతుడి తాలూక ఏకాదశి వ్రతాన్ని పాటించకపోతే ఎన్ని నోములు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఎన్ని హోమం యజ్ఞాది కర్మం చేయండి, అన్నీ నిష్ఫలమే. ఆ దాన దక్షిణం వల్ల, ఆ పూజ పునస్కారం వల్ల, ఆ తీర్థయాత్ర వల్ల అతని తలకు భగవంతు తలకు అనుగ్రహం ఎప్పుడు అతను లభించలేరు. తీర్థయాత్రలు, యజ్ఞాది కర్మలు, పూజ పునస్కారాలు మీకు ఆ పుణ్యం తగ్గట్టుగా ధనము, ఐశ్వర్యము, ఒక మంచి కుటుంబంలో జన్మము, పరోజన్మలను ఇస్తారు ఖచ్చితంగాను. కానీ భగవంతుడి పైన అనుగ్రహం మీ పైన ఉండాలంటే, భగవంతుడి తలొక పాద పద్మాలపైన మీకు విశ్వాసం రావాలంటే, భగవంతుడి నామం పైన మీకు విశ్వాసం రావాలంటే, అసలు భగవంతుడి పైన మీకు విశ్వాసము, భక్తి, శ్రద్ధ, ప్రేమ రావాలంటే కేవలం ఏకాదశి. పూజలు చేసుకొని, పునస్కారాలు చేసుకొని, యజ్ఞాది కర్మం చేసేసి, దాన ధర్మం చేసేసి ఒక వ్యక్తి భగవంతుడి పైన అనురాగం పొందడం అనేది చాలా కష్టం. భగవంతుడి పాదపద్మని అనురాగం కావాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏకాదశిని వ్రతాన్ని పాటించవలసింది. అప్పుడే ఒక వ్యక్తి భగవంతుడి పాదపద్మను అనురాగం పొందగలడు. సో విధానంగాను ఈ జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి పేరు అపార ఏకాదశి, అపరా ఏకాదశి. దీనికి అపరా ఏకాదశి ఎందుకు అన్నారు? అపారమైన ధనము, అపారమైన సంపత్తి, అపారమైన కీర్తిని, అపారమైన శాంతిని, మరి అపారమైన పాపాన్ని నాశనం చేస్తూ అపారమైన శాంతిని, ధనాన్ని, సంపదని, కీర్తిని ప్రసాదిస్తుందట ఇది. అందుకే దీని పేరు అపార ఏకాదశి. అపరా ఏకాదశి అని చెప్పేసి. అపార అంటే ఏంటి? సీమితం కాదు, అసీమితం, అన్లిమిటెడ్. సో ఇటువంటి ఏకాదశి అపారమైన కీర్తిని మన సమాజానికి మనకు పొందిస్తుంది. ఈ ఏకాదశి అపారమైన ధనము, సంపత్తి, శాంతిని కలిగిస్తుంది ఏకాదశి. అందుకే దీని పేరు అపరా ఏకాదశి. సో ఏకాదశి కేవలం ఒక వ్రతము, కడుపు మార్చుకునేది కాదు. ఇది ఒక జ్ఞానము, ఇది ఒక విజ్ఞానము, భగవంతుడి తాలూకా కరుణ తాలూకా ఒక నిదర్శనము ఈ ఏకాదశి.
ఎప్పుడైతే ఈ జగతాన్ని సృష్టించారో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అప్పుడు ధర్మాన్ని, దేవతలని, సూర్యుడిని, చంద్రుడిని, పృథివీని, అగ్నిని, వాయువుని, జలాన్ని, అనేక పదార్థాలను సృష్టించారు. ధర్మాన్ని, అధర్మాన్ని, పాపాన్ని కూడా సృష్టించారు. ఎప్పుడైతే జీవుల్ని సృష్టించారో మొత్తం అంతాను, ఈ జీవులందరూ పాపం పైన ఎక్కువ ఆసక్తి కలిగింది. పాపం పైన ఆసక్తి కలిగింది. ఎవరైనా చూడండి, ధర్మము, అధర్మము, పుణ్యము, పాపం అంటే ముందు పాపం గురించి ఆలోచిస్తారు. ఎవరైనా పాపం పైన అందరూ ఆలోచించడం, ఆసక్తి అవ్వడం ప్రారంభించారు. ఆ పాపానికి ఒక పురుషుడున్నాడు, దానికి అతని పేరు పాప పురుషుడు. ఈ పాప పురుషుడు మొత్తం పాపాన్ని కంట్రోల్ చేస్తాడు. భగవంతుడు కరుణ కలిగించి, అందరూ పాపంలోని చాలా ఆసక్తి అయిపోతున్నారు, ఈ జీవుల తలక పాపాలని ఎలాగ నష్టం చేయాలని చెప్పేసి భగవంతుడి తలక ఒక శరీరం నుంచి ఒక కరుణామూర్తి, కరుణాదేవి, ఒక భగవంతుడి నుంచే తను వచ్చారు. ఆ దేవి ప్రకటమయ్యారు. ఆ దేవి పేరు ఏకాదశి. భగవంతుడి తలక శరీరం నుంచి ఒక కరుణామూర్తి, కరుణా విగ్రహం, కరుణాదేవి వచ్చారు. తన పేరు ఏకాదశి. ఏకాదశి ఎప్పుడైతే ప్రకటమయ్యారో, పుట్టారో, ఎప్పుడైతే సంభవం అయ్యారో, మొత్తం అన్ని పాపాలని నశించడం ఆరంభించారు. పాపాన్ని పటాపాంచలు చేయడం ఆరంభించారు. అరే ఈ ఏకాదశి రావడంతో మొత్తం పాపమంతా పటాపంచలు నాశనం చేసేస్తారు, బూడిద చేసేస్తుంది. మరి పాప పురుషుడు అందరూ భయపడ్డారు. నేను ఎక్కడ ఉండాలి, నన్ను కూడా తను బూడిద చేసేస్తుంది ఈ ఏకాదశి దేవి. ఎవరు ఏకాదశి దేవి? భగవంతుడి తాలూకా కరుణామూర్తి, కరుణా తాలూకా ఒక రూపమే ఆ దేవి రూపంగా వచ్చారు. తను ఎప్పుడు ప్రకటమయ్యారో పాపాలన్నీ నశించదని, మొత్తం ఎవరి దగ్గర పాపాలన్నీ నశించేస్తున్నారు. ఈ పాప పురుషుడు పాపం వేడుకున్నాడు భగవంతుడు శ్రీమన్నారాయణ దగ్గర, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. ఆమె మీరు సృష్టించారు నాకు, కానీ ఈ ఏకాదశి సృష్టించడం వల్ల నేనంతా బూడిది మషైపోతున్నాను, కాలిపోతున్నాను. నాకు చోటు ఎక్కడైనా మీరు ఇయ్యండి, నేను ఎక్కడ ఉండాలి స్వామి? ఈ ఏకాదశి మొత్తం ప్రపంచాన్ని పాపాలని అంతా నష్టం చేసేస్తుంది, నాకు దాగోదానికి ఒక చోటు ఇయ్యండి అని విన్నపం చేశారట పాప పురుషుడు. అందరికీ శరణం ఇచ్చే శ్రీమన్నారాయణుడు. ఎవరికి శరణం? అతను శరణం కోరుకుంటే భగవంతుడు తప్పకుండా అతనికి శరణం ఇస్తారు. పాప పురుషుడు వెళ్ళి శరణం కోరుకోవడంతో చెప్పారు, హే పాప పురుష, ఏకాదశి నాడు నువ్వు నవధాన్యాల మధ్యన నవధాన్యాలని నువ్వు నివాసించు, నీకు ఏకాదశి ఏమాత్రం ఏమి చేయదు. ఈ నవధాన్యాలని మీరు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నిన్ను భుజించినట్టు. ఎవరైతే నవధాన్యాలను తింటున్నారో, స్వీకరిస్తున్నారో వాళ్ళ పాపాన్ని భుజించినట్టు. సో పాప పురుషుడు చక్కగా ఉండగలరు. అందుకే ఏకాదశి నాడు నవధాన్యాల్ని ఎప్పుడూ పుచ్చుకోకూడదు. ఎందుకంటే స్వయంగా పాప పురుషుడు వెళ్ళి ఆ నవధాన్యాలపైన నివాసిస్తారు ఏకాదశి రోజు. చాలామంది మేము వ్రతం చేయలేమండి, మాకు ఆరోగ్యం సహకరించదు, ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది, కాలేజ్ ఉన్నది, స్కూల్ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. సో నవధాన్యాలను విడిచిపెట్టి పళ్ళు తినండి, పాలు తాగండి, మజ్జిగ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అనేక పదార్థాలు ఒక టైం తినండి. యాక్చువల్లీ ఏకాదశి నిర్జల ఉంటే చాలా శ్రేష్టం. లేదు నిర్జల లేకపోయిన సమయంలోని ఫలాహారం తీసుకోండి. ఒక టైం ఫలాహారం తీసుకోకుండాను పోనీ 2 టైం తీసుకోండి, 3 టైం తీసుకోండి. మీరు ఉండలేకపోతున్నారంటే 4 టైం తీసుకోండి. చక్కగా పొద్దున్న 2 సార్లు,
రాత్రిళ్ళు మధ్యన ఒక రెండు సార్లు. మళ్ళీ కొంతమంది సాధువులు మహాత్ములు అంటున్నారు ఏకాదశి అంటే 11వ రోజు తిథికి ఏకాదశి అన్నారు. పోనీ 11 సార్లు తినండి, కానీ పళ్ళు ఫలహారం అంతగా ఆకలికి ఉండలేకపోతున్నారు అనుకోండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకొని 11 సార్లు తాగండి, తినండి చక్కగా. కానీ వ్రతం నియమాన్ని పాటించు, నవధాన్యాన్ని విడిచిపెట్టింది. కానీ నిర్జల శ్రేష్టము, ఉపవాసం శ్రేష్టము. లేపని పక్షులని అంటే 11 సార్లు స్వామి తినమని చెప్పేసి 11 సార్లు లెక్కబెట్టి తినకండి. పొద్దున్న 4 సార్లు, మధ్యాహ్నం 4 సార్లు, రాత్రి ఒక 3 సార్లు అని. నాకు 11 సార్లు తినమన్నారు స్వామి, నేను 11 సార్లు తింటాను అంటే ఇది వ్రతం కాదు. చెప్తున్నాం 11 సార్లు తినమని కాదు. ఒకవేళ ఉండలేకపోతే 11 సార్లు తినండి, కానీ తినే పదార్థాన్ని తినండి. లేదంటే నిరాహారం శ్రేష్టము. లేపని పక్షులని ఫలహారం ఒకసారి రోజుకి. లేపని పక్షులని అది మీ శరీరం ఏ విధానంగా సహకరిస్తుందో ఆ విధానంగానే మీరు. కానీ ఏకాదశి వ్రతం ఖచ్చితంగాను మనం చేయవలసిందే ఒక వ్యక్తి. అయితే ఈ ప్రకారంగా ఈ ఏకాదశి చేయడం వల్ల ఒక బ్రహ్మహత్య తలగ దోషము, పరస్త్రీ గమనము, అబద్ధం, మిథ్య, అసత్యం చెప్పడంతో కలిగిన పాపము, ఇతరుల్ని నిందించే ఘోరమైన పాపాన్ని, గురువుని విమర్శించే పాపాన్ని, అనేక పాపం నుంచి తను విముక్తి కలగలడు ఈ కేవలం ఏకాదశి పాటించిన. అనేక జన్మంతల ఒక పాపాన్ని చెప్తున్నారు ఇక్కడ. అసంఖ్య అంటే మనం దానికి కౌంట్ చేయలేం. అనేక జన్మంతల ఒక పాపాన్ని మనం నష్టం చేసుకోలేం కేవలం ఒక ఏకాదశి వ్రతం వల్ల. ఇటువంటి వ్రతం నా శాస్త్రంలోనే ఇంకో వేరే దీని తాలూకా చెప్తున్నారు భగవంతుడు. నాణ్యత్ మత పరతర నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణైవ. నాతో సరిసమానమైన ఎవరు లేరు, నాకంట ఊర్ధులోని ఎవరు లేరు. నేను ఒక్కడినే, బ్రహ్మ ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే, భగవంతుడు ఒకటే. నాకంట సరిసమానం ఎవరు లేరు, నాకంట ఊర్ధులోకి ఎవరు. అలాగే ఏకాదశి వ్రతం కూడాను. ఏకాదశి వ్రతం సరిసమానంగా ఏ వ్రతం లేదు. ఏకాదశి కన్నా పైన కూడాను ఏది వ్రతం లేదు. ఏకాదశి కన్నాను ఊర్ధ్వమైన వ్రతం అనేది ఏది లేదు. టాప్ మోస్ట్ వ్రతం ఏకాదశి. ఎలాగా అన్ని దేవతల కన్నాను శ్రేష్టము శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ కంటే ఇంకా పైన ఎవరు దేవతలు లేరు. భగవంతుడే సుప్రీం, భగవంతుడే శ్రేష్టము, నారాయణుడే శ్రేష్టము. అందరికన్నాను 33 కోట్ల దేవతల కన్నాను శ్రీమన్నారాయణ భగవంతుడు ఒకటే శ్రేష్టము. అలాగా మన అష్టోదశ పురాణాలు, ఉపపురాణాలు, వేదము, వేదాంతము అన్నిట్లోని ఏకాదశి వ్రతం అనేది శ్రేష్టము. దానికంట పైంది పరో అనేది ఏమీ లేదు, ఉత్తమమైనది ఏమీ లేదు. విధానంగాను శాస్త్రంలోని ఈ విధంగా రాసింది. కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణిమలోని మనం ప్రయాగ్ స్నానం చేస్తే, ప్రయాగ్ అంటే ఏంటి? త్రివేణి సంగం, గంగా యమున సరస్వతి తలుక సంగమానికి ప్రయాగరాజ్. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేస్తే ఎంత లాభం వస్తుందో రేపుటి ఏకాదశి మీరు ఇంట్లో ఉండి దానికంటే 100 రెట్లు ఫలితాలు మీరు పొందగలరట. రేపుటి ఏకాదశి ఎవరైతే చేస్తారు చూడండి ఎంత అద్భుతమైన వ్రతం. అన్ని మనల కన్నాను కార్తీక నెలం శ్రేష్టం. దాంట్లోని పౌర్ణమి చాలా శ్రేష్టం. ఆ పౌర్ణమి రోజు మీరు ప్రయాగ స్నానం చేస్తే ఇంకా శ్రేష్టం. దానికి 100 రెట్లు పుణ్యము రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల. అందుకే దీనికి అపరా ఏకాదశి, అపారమైన పుణ్యఫలం ఇస్తుందట, అపారమైన ఫలాలు ఇస్తుందట. అందుకే దీనికి అపరా ఏకాదశి అని చెప్పారు. సో కురుక్షేత్రంలోని సూర్యగ్రహణం సమయంలోని స్వర్ణదానానికి ఎంతో విలువ ఉన్నది. శాస్త్రంలోని అపారమైన
లాభాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. కానీ రేపు ఇంట్లోని కూర్చొని ఎవరైతే అపరా ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు సూర్యగ్రహణంలోని కురుక్షేత్రంలోని స్వర్ణదానంకు మించిన ఫలితాలు మీరు పొందగలరు. ఇటువంటి ఫలితము రేపు ఏకాదశి వల్ల. కేదార్ బద్రీనాథ్ ఇప్పుడే ప్రారంభం అవుతుంది దర్శనం. మొన్న ఎప్పుడు అక్షయ తృతీయ నుంచి ప్రారంభం, గేట్ ఓపెనింగ్ అయింది. 4 నెలలే ఉంటుంది కేదార్నాథ్ బద్రీనాథ్. కేదార్ బద్రీనాథ్ని దర్శనం చేసుకుంటే ఎంత లాభమో మనం తెలుసుకున్నాం. ఎవరైతే కేదార్నాథ్ బద్రీనాథ్ని స్వామిని దర్శించుకుంటారో, కేదార్నాథ్ బద్రీనాథ్ని స్వామి నరనారాయణుడు తపస్సు చేసుకుని ఉన్నారు. ఎవరి గురించి తపస్సు చేసుకున్నారో మన గురించి తపస్సు చేస్తారు. ఎవరైతే దర్శనానికి సంవత్సరానికి ఒకసారి వెళ్తారో సంవత్సరం అంత తపస్సు అంత ఫలితం అంతా వాళ్ళకి దక్కుతుందట. భగవంతుడు మన గురించి తపస్సు చేస్తున్నారు. ఎవరు అతను దర్శించుకున్నారో సంవత్సరం తాలూకా తపస్సు తాలూకా ఫలితం. ఎవరు తపస్య? నరనారాయణుడు తపస్సు చేస్తారు. వాళ్ళ తపస్య ఫలితం వాళ్ళకి లభిస్తుంది ఎవరు దర్శించుకుంటే. కానీ రేపుటి ఏకాదశి, అపరా ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో నరనారాయణని దర్శించుకుంటే ఎంత తపస్య ఫలితం వస్తుందో రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల అతనికి అటువంటి ఫలితం వస్తుంది. చూడండి, కేదార్నాథ్ బద్రీనాథ్ అంటే ఎంత పరిశ్రమ, ఎండలో చాలా డేంజర్గా ఉంటుంది. రోడ్లు ప్రాణం గుప్పట్లో పెట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా మనకి సందేహమే. కానీ చక్కగా ఇంట్లోని కూర్చొని ఈ వ్రతాన్ని చేయడం వల్ల నరనారాయణని దర్శించుకున్నంత ఫలితం చూడండి. ఎందుకు స్వామి అపరా ఏకాదశి అని చెప్పేసి చెప్పారు. అపారమైన మహిమ ఏంటి. సంవత్సరం అంతా భగవంతుడు తపస్సు చేస్తారంటే అది ఎటువంటి తపస్య? నరనారాయణ తపస్సు చేస్తారు. ఇంకెవరో ఋషిలో ముందులో లేకపోతే ఇంకైతే కొద్దిగా ఏదోనో కల్మషం ఉండొచ్చు, లేకపోతే ధ్యాన భంగం అవ్వచ్చు. భగవంతుడు తపస్సు చేస్తారంటే అది అద్భుతమైన తపస్య. ఆ తపస్సులకు ఫలితం మనకు లభిస్తుంది రేపు ఏకాదశి వ్రతం పాటించడం వల్ల. ఎంత పుణ్యాత్మ అయిపోతారండి అతను. సో ఈ ప్రకారంగాను ఈ ఏకాదశి పేరు అపరా ఏకాదశి. దీని పేరు అదర్వైజ్ నాన్ యాజ్ అంటే మరొక పేరు ఏంటంటే అచళ ఏకాదశి. అచళ అంటే ఏంటి? అచళ అంటే ఏంటంటే చంచలం కానిది, స్థిరంగా ఉన్నది అచళ అంటారు. ఎవరైతే రేపు జ్యేష్ఠ మాసంలోని వచ్చిన ఈ అపరా ఏకాదశిని పాటిస్తారో, అచళ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళ మనసు, వాళ్ళ భక్తి అంత స్థిరంగా ఉంటుందట. భగవంతుడి పద్మలోని వాళ్ళ మనసు, బుద్ధి స్థిరంగా కలుగుతుందట రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల. సరే, ఎటువంటి ఫలితం. మునీలకి, యోగిలకి, ధ్యానులు కూడాను ఏకాగ్రతం భగవంతుడి పద్మాన్ని చేయడం చాలా కష్టము. కానీ రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల స్థిరత్వం, వాళ్ళ మనసులోని, బుద్ధిలోని స్థిరత్వం వస్తుంది. వాళ్ళ భక్తిలో స్థిరత్వం వస్తుంది. చంచలమైన భక్తి ఉండదు. చంచలమైన భక్తి అంటే ఏంటి? ఈరోజు వీరికి పూజించుదాం, ఆ రోజు వాళ్ళకి పూజిద్దాం, ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ ఇలా చెప్పారు నేను ఇలా చేస్తాను, వాళ్ళు అలా చెప్పారు అలా చేస్తాను. కేవలం మనం ఈ విధానంగానే కలవశంలో ఉన్నాం. కానీ అసలు వాస్తవికంగా భగవంతుడి యొక్క భక్తి ఏంటి మనకు తెలియదు. ఎవరో ఏదో చెప్పారు, అది మనం వినేసి మనం ప్రయత్నిస్తున్నాం. అలా కాదు. దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. బ్రహ్మాండ పురాణాలని ఈ ఏకాదశి మహిమ రాస్తున్నారు. మనకి ఏ ప్రకారం ప్రమాణాలు లేవు. ఎవరు ఏ ప్రతి చెప్తే మనం ఆ మనుషులు చెప్పింది వినకూడదు, శాస్త్రం చెప్పింది వినాలి. మనుషులు ఈరోజు ఈ ప్రకారం చెప్తారు, ఇది కాదండి రేపు ఇంకో ప్రకారం కూడా చెప్తారు. ముండే బహుకథ. ఒక్కొక్క తలకి ఉన్న వ్యక్తి ఒక్కొక్కలాగా చెప్తాడు. ఇక్కడ 100 మంది తలకాయలు అంటే 100 మంది చెప్తారు, 100లాగా చెప్తారు. 100ది మనం పాటించలేముగా, దానికి శాస్త్రం అన్నదిగా. అందుకే శాస్త్రం అనేది ఒకటి ఉన్నది, దానికి మనం పాటించాలి. సో ఈ శాస్త్రం ఈ ప్రకారంగా చెప్తుంది. సో సంసారంలోని
కీర్తిని పొందాలి అంటే అద్భుతమైన కీర్తిని, అపారమైన కీర్తిని పొందుతాడు రేపు ఏకాదశి వ్రతం పాటించిన వాడు. చాలామంది అకీర్తి పొంది అవమానం పొందుతున్నారు, అకీర్తిని పొందుతున్నారు. కానీ రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల అతను ఖచ్చితంగా సమాజాన్ని మంచి కీర్తిని పొందగలరట. చాలామంది భక్తి చేసి ధర్మంలో ఉండి పూజా పునస్కారాలు చేసి సమాజం సేవ చేసి కీర్తిని నశించిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనసు, బుద్ధి, ఇంద్రియాలు సంయమం లేపడంలోని, సంయమం అంటే ఏంటి, అదుపులో ఉండిపోవడం వల్ల అకీర్తిని పొందుతారు. పాపం వైపు మనసు వెళ్తుంది. ఒక వ్యక్తి కలియుగంలోని కూర్చొని ధ్యానం చేసినా, కూర్చొని చదివినా, కూర్చొని సినిమా చూసినా, ఏది చేసినా మొట్టమొదటిగా మనసు పాపం వైపు వెళ్తారు. ఏది చేయండి, పూజ పునస్కారాలు, హోమము, యజ్ఞము, ఏది చేయండి, ఆధ్యాత్మికంగా చేయండి, భౌతికంగా చేయండి, చదవండి, స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మనసు, తన బుద్ధి పాపం పైన వెళ్తాడు. ఆ పాపం చేయడం వల్ల తను సమాజంలోని కానీ, స్కూల్లో కానీ, గుడిలో కానీ, మఠంలో కానీ అకీర్తిని పొందుతారు. ఇంట్లో కానీ ఎంత చేసినా కానీ అకీర్తి. ఎందుకంటే మనసు పాపం విచరిస్తుంది కాబట్టి, పాపం ఆలోచిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి అకీర్తిని పొందుతాడు. ఎవరి మనసు, ఎవరి బుద్ధి, ఎవరి ఆలోచన పాపం వైపు మల్లుతుంది అంటే ఖచ్చితంగా అతను అకీర్తిని పొందుతారు. ఈ అకీర్తి నుంచి పోవాలంటే రేపు కీర్తినిస్తుంది ఈ ఏకాదశి. మనకి ఇంద్రియాలని సంయమం చేసే బలం కూడా మనకి రేపు ఏకాదశి ఇస్తుందట. ఇది కేవలం ఒక వ్రతమే కాదు, ఒక ఖాళీ కడుపులో ఉండడమే కాదు. మన ఇంద్రియాలకి, మన మనసుకి ఏకాదశి అంటే ఏంటి, 11 పంచ ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనసు కలిస్తే ఏకాదశి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 10, మనసు ఒకటి, ఏకాదశి 11 అయ్యే ఏకాదశి. ఈ 11 భగవంతుడి సేవలని దృష్టిలో ఉండాలి, దానికి ఏకాదశి అన్నారు. సో ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల తన మనసు బుద్ధి చెప్పినట్టుగా వింటుంది, ఇంద్రియాలు మనసు చెప్పినట్టుగా వింటుంది. అప్పుడు తను ఖచ్చితంగా కీర్తిని పొందగలడు. మనసుని సంయమం చేయాలంటే ఎన్ని యోగాలు కూడా చేసిన కూడా మన మనసుని సంయమం చేయడం, కానీ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఖచ్చితంగా మనసుని అనుభవం పెట్టుకోవాలని చెప్పేసి శాస్త్రం మనకి చెప్తుంది. ఇది ఒక కర్మకాండం కాదు. ఏకాదశి ఎప్పుడు ఒక వ్రతము కర్మకాండం కాదు. కర్మకాండం అనేది వేరే. ఇది ఒక అనుభవమైన, మనసుకి అనుశాసనం చేసి, అనుశాసనం అంటే శాసిస్తుంది ఏకాదశి. ఏకాదశి ఎవరు? ఒక దేవి, భగవంతులుగా కరుణాదేవి. మన మనసుని శాసించి మన ఇంద్రియాన్ని సంయమం చేసే అంత శక్తిని మనకి ప్రసాదిస్తుంది ఏకాదశి వ్రతం చేయడం వల్ల. ప్రశిక్షణ ఇది ఒక శిక్షణ ఇస్తుంది మనకి ఈ ఏకాదశి వ్రతం. సో ఈ ఏకాదశి ఎవరు చేశారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి, యుధిష్ఠిరికి చెప్తున్నారు. చూడయ్యా, మహిధ్వని అని ఒక రాజు ఉండేవారు. మహిధ్వని ఒక రాజు తన ధర్మముగాను ప్రజల్ని శాసిస్తూ, అనేక సదుపాయాలు ఇస్తూ, గుడి గోపురాలు కడుతూ, అందరికీ అన్నదానం చేస్తూ, వస్త్రదానం చేస్తూ, ప్రజలందరికీ చాలా ధర్మంతో పాటిస్తూ ఉండేవారు. ఎవరు? ఈ మహిధ్వజ్ అనే ఒక రాజు. ఇతను ఒక తమ్ముడు ఉండేవాడు. అతని పేరేంటి? వజ్రధ్వజ్. మహిధ్వజ్ పెద్దన్నయ్య, రాజు శాసిస్తున్నారు ధర్మ ప్రకారంగాను. అతని కీర్తి, అతని తాలూకా పేరు, ప్రతిష్ట రోజు రోజుకి పెరుగుతుంది. ఇది చూసి చిన్న తమ్ముడు ఈర్ష్య భరించలేకపోయాడు.
మా అన్నయ్యకి ఇంత పేరు వచ్చేసింది, పేరు ప్రతిష్ట పెరిగిపోయింది, ఏం చేద్దామని చెప్పేసి ఈ భద్రధ్వజ్ వాళ్ళ అన్నయ్యని షడజంత్రంతో చంపేశారు. చూడండి, ఈర్ష్యాలు ఎంత పాపమైనా చేస్తారు. ఈర్ష్య ద్వేషం అనేది ఎంత ఘోరమైన పాపాన్ని చేస్తారు. ఈ రాగద్వేషం, ఈర్ష్య ద్వేషం అనేది ఉన్నది. నాకంటే బాగుపడిపోతారు, నాకంటే పేరు ప్రతిష్ట వచ్చేస్తుందని చెప్పేసి అనుకునే వ్యక్తి ఏం చేశారంటే, ఇతనికి పేరు పోవాలంటే ఇతనికే నశించాలని చెప్పేసి షడజంత్రంతో చంపేశారు. చంపేసి ఏంటంటే ఒక చెట్టు కింద పాతి ఉంచేసారు, ఎవరికి తెలియకుండా. ఆ చెట్టు ఏంటి? పీపల్ పేడ అంటే మర్రి చెట్టు, రాగి చెట్టు. రాగి చెట్టు కింద ఈ శవాన్ని, ఎవరిని? మహిధ్వజ్ ఒక రాజుని చంపేసి ఆ శవాన్ని కప్పపెట్టేశాడు. ఎవరికి తెలియదు, రాజు అక్కడికి వెళ్ళేది తెలీదు. ఇవన్నీ చెప్పేసి చూసుకొని ఇతను రాజు అయిపోయాడు. మరి ఎవరు? అన్నయ్య లేకపోతే తమ్ముడు. కానీ ఈ మహిధ్వజ్ ఏం చేశారంటే అకాల మృత్యు అవడం వల్ల, చంపబడటం వల్ల ఇతను ప్రేతం అయిపోయారు. ప్రేతమై ఆ వృక్షం పైన కూర్చునే ఉన్నారు పాపం. ఆ ఏ వృక్షం పోయినకి ప్రేతం చేసే పని ఏంటి? భయపెట్టడమే. ప్రేతం ఏం చేయలేదు. అక్కడికి దారిలోనే వెళ్ళిపోయిన అందరికీ భయపెట్టేది ఈ ప్రేతం. ఆ ప్రేతం ఇలా భయపెడతాని చెప్పేసి ఆ దారి నుంచి చాలామంది ఇంకా ఆగమనం ఇంకా బంద్ అయిపోయింది ఆ విధానంగా. కానీ ఒకరోజు ధౌమ్య ఋషి అని ఒక ఋషి ఆ దారిలోనే వస్తుండేది. ఆ ధౌమ్య ఋషిని కూడా భయపెట్టడం ఆరంభించి, ధౌమ్య ఋషి చూసి ఎవరు ఇతను? అరే, నా ప్రేతం అయిపోయిందా? ఈ ప్రేతం ఎవరు? ఒకప్పుడు ఇతను ఒక రాజు ఉండేవారు. ఈ రాజు తాలూకా తమ్ముడు ద్వేషిస్తూ ఇతనికి సంహరించేశారు. పాపం ఇతను అధోగతిని చెందారు. ఇతను ధర్మంగా పరిపాటిస్తుండేరు. కానీ ప్రేతమై ఉన్నారు కాబట్టి ఇతనికి ఎలాగ నేను విముక్తి పొందిస్తాను ఈ ప్రేతం నుంచి అని చెప్పేసి అనుకుంటూ ఈ అపరా ఏకాదశి ఆ ఋషి పాటించారట. ఏకాదశి పాటిస్తూ ఆ ఏకాదశి ఫలితము ఈ ప్రేతానికి ఇచ్చాడు. ఆ ప్రేతానికి ఇవ్వడంతో ఆ మహిధ్వజ్ ఎవరైతే రాజు ప్రేతం అయిపోయారో అతను ఒక దివ్యమైన శరీరాన్ని పొందారు. మరి స్వర్గలోకానికి వెళ్తున్నారు. ఋషికి ఎంతో ధన్యవాదాలు తెలుసుకున్నారు. స్వామి, నేను ప్రేతంగా ఉండేవాడిని, కానీ నేను మీకు భయపెడుతుండేను, ప్రజలకి అందరికీ నేను భయపెట్టేవాడిని. కానీ మీరు నా గురించి తెలుసుకొని మీరు అద్భుతమైన వ్రతాన్ని అపరా ఏకాదశి పాటిస్తూ నా ప్రేత శరీరం నుంచి నాకు విముక్తి కలిగించారని చెప్పేసి అనేక ధన్యవాదాలు చెప్పి ఇతను స్వర్గానికి వెళ్ళిపోయారు. చూడండి, ఈ ఏకాదశి వ్రతం అటువంటిది. మనం ఒకవేళ మన పితృపురుషులకి, స్నేహితులకి, బంధుమిత్రులకి అకాల మృత్యుగా ఎవరు యాక్సిడెంట్ అయి చనిపోయారో, ఎవరు ఏ ప్రకారంగా చంపబడ్డారో, ఏ విధంగా అకాల మృత్యు అయిపోయిన వ్యక్తులు, మన తల్లిదండ్రులు కూడా ఏ ప్రకారంగాను వాళ్ళు భక్తి చేయలేదో వాళ్ళందరికీ మనం ఈ ఏకాదశి చేస్తూ మన తల్లిదండ్రులకి ఒకవేళ మనం సమర్పించాము, పితృపురుషుల్ని మనం సమర్పించాము, వాళ్ళందరూ ఏ లోకాలని ఎక్కడ ప్రేతంగా ఉన్నవాడిని వాళ్ళందరూ ఈ ప్రేతం నుంచి మనం బయటికి తీసుకురాగలము. ఇటువంటి అపార ఏకాదశి, అపరా మహిమ, ప్రేతమైన కూడాను విముక్తి పొందగలరు అని చెప్పేసి ఏకాదశి. ఇతరుల్ని ఉద్ధరించడానికి ఇది ఎంతో ఒక వజ్ర సమానం అస్త్రం. ఇది మనం ఉద్ధరించాలంటే ఒక వ్యక్తికి ధనం ఇచ్చి, హోమయజ్ఞాది కర్మం చేసి, దాన ధర్మం చేసి మనం ఉద్ధరించలేం. కొన్ని చక్కగా భగవంతుడికి ప్రీతిపూర్వకంగా ఈ అపరా ఏకాదశి చేస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తికి మనం ఉద్ధరించగలం. మన ఫ్రెండ్స్లోనో, నైబర్స్లోనో, మన రిలేటివ్స్లోనో చాలామంది చాలా ప్రకారంగా అకాలంగా మృత్యు అవుతున్నారు. ఈ కలియుగంలోనే అందరూ అకాల మృత్యుమే చెందుకుంటారు. ఎవరికి తెలీదు
పొద్దున్న లేచి చనిపోయింది, సడన్గా ఇలాగ అయిపోయారండి. అకాల మృత్యు అందరిది తెలియలేదు. ఇవాళ ఒక న్యూస్ వచ్చింది, ఏంటి 35 years వాళ్ళు ఇల్లు కొని కేవలం 4 రోజులు అయ్యింది. 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఇల్లు కొన్నారు. పాపం ఇంట్లో దిగారు, 4 రోజులు అయ్యింది. వాళ్ళు సడన్గా హార్ట్ అయిపోయింది, చోక్ వచ్చేసింది, హార్ట్ చోక్ అయిపోయింది. అతను 35 years. చూడండి, ఇది అకాల మృత్యు. 35 సంవత్సరాలకి చనిపోయారంటే చూడండి, పూర్ణ ఆయుష్యం కాదు, అర్ధ ఆయుష్, సగం కూడా ఆయుష్యం అవ్వలేదు. సో అకాల మృత్యు ఏమవుతారు? ప్రేత జీవనంలో అవుతారు. దానికి ఉద్ధరించాలంటే మనం ఏం చేయాలి? అలాగా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సంసారంలో, అనేక పరివారంలోని. సో ఏకాదశి వ్రతం చేయడం వల్ల తను పరివారానికి ఎంతమంది అయితే ప్రేతమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్ధరించగలరు. సో ప్రకారంగాను ఇది ఒక పాపను చేసిన వ్యక్తికి, మనం ఈ జన్మలో పాపం చేయలేదు, అనేక జన్మలకు పాపం చేసాం. ఆ పాపం తగ్గ ప్రభావం మనకి ఖచ్చితంగా పడుతుంది. ఈ జన్మలో కొంత, వచ్చే జన్మలో కొంత, అలా వచ్చే జన్మలో, అలా అనంత జన్మం మనం ఉన్నది. అనంత జన్మలకు పాపము, అనంత జన్మం తీసుకొని మనం పాపాన్ని భోగించాలి. కానీ ఈ పాపము నుంచి మనకి విముక్తి చేసేది ఒక అద్భుతమైన రక్ష కవచం. మనకి కవచం అంటే చూడండి, కవచం అంటే ఏంటి? కవచం అంటే ఏంటి? సేఫ్టీ గార్డ్, ప్రొటెక్షన్ చేసే వజ్ర కవచం. చూడండి, బుల్లెట్ ప్రూఫ్ జర్కిన్ అని ఉంటుంది. మీకు ఒకవేళ గన్తో కొట్టినప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ జర్కిన్ వేసుకుంటే మీకు ఆ గోలీ, రివాల్వర్ మీకు ఏం చేయలేదు. అలాగా మనం ఎంత పాపము, అనేక జన్మల పాపం చేసినా కూడాను, ఎవరైతే ఏకాదశి, రేపు వచ్చిన అపరా ఏకాదశి మనం చేసిందో, అది ఇటువంటి మనకి ప్రూఫ్ జర్కిన్, ఇటువంటి ప్రొటెక్షన్, ఇటువంటి కవచము మనకు. ఆ పాపం కూడా, మనం చేసిన పాపం కూడా మనకేం చేయలేదు, నశించిపోతాడు ఆ పాపం. అటువంటి కవచం ఇది. సో ఈ కవచాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వేసుకోవాల్సింది. కరోనా ఉన్నదని చెప్పేసి ఇప్పటికి చాలామంది కవచం వేసుకుంటారు, ముక్కుకి నోరుకి. ఎప్పుడో పోయింది కవచం, అయినా కూడా ఇప్పటికి కూడా వేసుకుంటారు కవచం. ముక్కుకి మాస్క్ వేసుకోవడం కవచమే. కానీ అనేక జన్మం చేసిన పాపముకి మనకి ఎఫెక్ట్ రాకూడదు, మనకు ప్రభావం చూపించకూడదు అంటే ఈ అపరా ఏకాదశి అనే ఒక కవచం ఉన్నది. ఈ కవచాన్ని ప్రతి వ్యక్తి వేసుకోవాలి, స్వీకరించాల్సిందే. దీనికి మించిన కవచం అనేది ఏది? సురక్ష కవచం. సురక్ష అంటే సేఫ్టీ, కవచం అంటే ప్రొటెక్షన్. కవచం అంటే ఏంటంటారు? జర్కిన్ ఏదో. సో సురక్ష, సేఫ్టీ గార్డ్, సేఫ్టీ గార్డ్. సో ప్రకారంగాను ఈ పాపవృక్షం, పాపం చేసిన వృక్షము పెరిగి పెరిగి అనేక జన్మ నుంచి పాపం తరొక వృక్షం పెరుగుతూనే ఉంది కదా. మనం అనంత జన్మల నుంచి పాపం చేసుకున్నాం, ఇది పెద్ద వృక్షం అయిపోయింది. ఈ వృక్షానికి కట్ చేసేది ఒకే ఒక్క గొడ్డలి, ఆక్స్. ఏంటి? ఒకటే ఒకటి ఆయుధం, ఈ ఏకాదశి. ఒకటేసారి చూడండి, చాలామంది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు. ఎంత పెద్ద చెట్టు అయినా ఒక పౌడర్ వేసేస్తే 4-5 daysలో ఇది ఎండిపోయి మొత్తం అంతా పడిపోతుంది అని చెప్పేసి. ఉన్నా చూసారా, ఒక కెమికల్ వస్తుంది, ఏదో ఎప్పుడప్పుడు యాడ్ వస్తుంది యూట్యూబ్లోని. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే దానికి జస్ట్ ఒక పౌడర్ తీసేసి వేసేస్తున్నారు కింద నా మూలంలోని. వేసేస్తే అది 1 weekలోని మొత్తం అంతా ఎండిపోయి మొత్తం పడిపోతుంది. మీరు ఇంకా కట్ చేయడం, మెషిన్ తీసుకురావడం అవసరం లేదు. అలాగా అయిపోయింది. ఎంత డేంజరియస్ కెమికల్ అది. చూడండి, ఎంత పెద్ద వృక్షం అయినా 1 weekలో మొత్తం ఎండిపోతుంది, ఎండిపోతే అందరూ పడిపోతుంది. అదే విధానంగాను ఇది ఒక ఇటువంటి భయంకరమైన కెమికల్. ఈ ఏకాదశి మనం అనంత జన్మల నుంచి పెరిగిన వృక్షం లాంటి పాపం వంటి వృక్షము నష్టం చేసేస్తుంది ఈ ఏకాదశి. దీనికి మించిన భయంకరమైన ఆయుధము, అస్త్రము ఏది. మనం ఎన్ని ప్రయత్నం చేసినా
ఎంత యోగాభ్యాసం చేసినా, ధ్యానం చేసినా మన పాపాన్ని ఎక్కడ నష్టమవుతుంది. ఇప్పుడు చేయకుండా, పాపం చేయకుండా ధ్యానంలో ఉండొచ్చు, కానీ పూర్వ చేసిన ధ్యానంలో ఉన్న పాపం ఎలాగ నశించగలరు? ఇప్పుడు ధ్యానం చేస్తే ఈ సమయం మీరు పవిత్రమయ్యారు, ఈ సమయం పాపం నుంచి విముక్తి పొందారు, కానీ పూర్వ చేసిన పాపం మీరు ఎలా విముక్తి పొందగలరు? ఇప్పుడు పూజ, పునస్కారాలు, యజ్ఞము, తపస్య, తీర్థయాత్రలకు వెళ్తే ఈ సమయాన్ని మీరు కరెక్ట్గానే వినియోగించారు, కరెక్టే, కానీ పూర్వం చేసిన కర్మాన్ని మీరు ఎలాగా నాశనం చేయగలరు? ఏకాదశి ఈ వ్రతం చేయడం వల్ల పూర్వజంతుల కర్మాన్ని నశించగలరు. ఇటువంటి వ్రతం ఇది అద్భుతమైన వ్రతం. సో ఇది పాపరాశిల్ని దహించే అంటే కాల్చి బూడిద చేసేసి ఒక అగ్ని స్వరూపం. ఇది ఒక గొడ్డల స్వరూపము, ఒక అగ్ని స్వరూపము. ఇది పాపం చేసిన మృగానికి ఒక సింహనాదం, సింహం స్వరూపంగా ఇది ఏకాదశి. సింహం ఎలాగా ఒక మృగాన్ని చూసేసి తినేస్తుందో, చంపేస్తుందో, ఆక్రమణ చేసేస్తుందో, ఈ అపరా ఏకాదశి ఇటువంటి సింహం లాంటిది ఈ మృగం లాంటి పాపాన్ని నశించేస్తుంది, చంపేస్తుంది. అటువంటి సింహం, అటువంటి అగ్ని, అటువంటి ఆయుధం అనేక జన్మల పాపాన్ని నశించే ఆయుధం. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఈ జన్మలోని ఖచ్చితంగా భగవంతుల అనుగ్రహాన్ని పొందలేరు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఏకాదశి వ్రతం చేపిన వ్యక్తి స్వామి తాలూకా అనుగ్రహం పొందడానికి అర్హుడు కాదు. స్వామి పాదపద్మైన అనురాగము, విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ వాళ్ళకి ఎప్పుడు కలగదు ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో. ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్నిసార్లు దర్శించుకోండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, కేవలం గంగాలోనే మునిగి కూడా ఉండండి, కానీ ఎప్పుడు స్వామితలకు అనుగ్రహం పొందలేదు ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరు. స్వామి అనుగ్రహం పొందడానికి మొట్టమొదట ఒకటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా అతను ఏకాదశి వ్రతం చేయవలసిందే. ఎందుకు? ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం చేయపోయిన పక్షంలోని అతను జగత్తులోని పాపాలన్నీ అతను చేసినట్టు. పాపాత్మలకి ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం పొందలేరు. అందుకే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం చేయాలి. అయితే ఏకాదశి వింటే కదా మనం తెలుసుకుంటాం. అందుకే ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి. కథ అనేది ఏదో చెప్తున్నారు పురాణ శాస్త్రమయ్యా, ఇది ఈ వయసులో వినాలా, తెలుసుకోవాలా, ఇది ఇలాగే చెప్తారయ్యా నియమాలు, నిష్ఠాలు, వీళ్ళు సన్యాసులు, బ్రహ్మచారులు ఏదని చెప్తారు కాదు. ఒక వ్యక్తి, ఒక సన్యాసి అయి, బ్రహ్మచారి అయి తెలుసుకొని నలుగురికి చెప్పడమే ధర్మమును మీరు కూడా పాటించండి అని. అందరూ గృహస్థ వ్యక్తులు అందరూ శాస్త్రాన్ని అధ్యయనం చేయలేరు, తెలుసుకోలేరు అని వాళ్ళ జీవితం అంతాను ఇతరులకి తెలియపరిచిందానికి వాళ్ళు సన్యాసం గ్రహించారు, బ్రహ్మచారి గ్రహించారు. వాళ్ళ పని చెప్పడమే, వాళ్ళు చేస్తూ ఇతరుల్ని చెప్పాలి. ఎందుకని చెప్తున్నారు? జానే విను నా హై పరతీతి. తెలుసుకోకుండా దాని గురించి మనకి ఆసక్తి పుట్టదు, అది చేద్దామని మనకి మనసు రాదు. విను పరతీతి హై నహి ప్రీతి. ఒకవేళ తెలుసుకోకుండాను, దాని గురించి ఆసక్తి అవ్వకుండాను, దానిపైన మనం ఎప్పుడు ప్రీతి అంటే ఇంట్రెస్ట్ కలగదు. ఈరోజు రేపు ఏకాదశి మహిమ ఎంత అని తెలుసుకొని ఇంట్రెస్ట్ కలుగుతుంది. చేద్దామయ్యా, బోల్డ్ చేసాం ఏకాదశి కదా, చక్కగా 11 సార్లు తినమని చెప్పారు. చక్కగా తినవలసింది 11 సార్లు తినవచ్చు అని చెప్పారు. ఏముంది, చక్కగా తిందాం. అలాగని 11 సార్లు తినకండి. ఫలహారం, చక్కగా ఫలహారం తినండి. వైజ్ఞానికంగా, సైంటిఫికల్ కూడా ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఏదైతే నవధాన్యాలు తింటూనే ఉంటారో దానికి రేపు రెస్ట్ ఇచ్చినట్టుగా
ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి దీర్ఘాయుషు, అతని ఆయుష్ అంటే దీర్ఘాయుషు, మరి అనారోగ్యంగా బతకొచ్చు. చూడండి ఎన్ని బెనిఫిట్స్, అనారోగ్యంగా, దీర్ఘాయుషంగా, ప్రశాంతంగా, మరి అపారమైన కీర్తితో, అపారమైన ధనంతో, అపారమైన సంపత్తితో, అపారమైన సుఖంతో, మరి అపారమైన భగవంతుని పాదపద్మని నమ్మకం, విశ్వాసంతో అతను జీవించవచ్చు. అందుకే ఇతను ఈ ఏకాదశి పేరు అపారమైన ఏకాదశి, అపరా ఏకాదశి. జై శ్రీ అపరా ఏకాదశికి. కలియుగంలోని దీనికి మించిన తపస్సు అనేది ఏమీ లేదు. ఇది ఈక్వల్ టు తపస్య. ఎందుకు తపస్య చెప్పారు? రేపు అపరా ఏకాదశి వ్రతం పాటించడం వల్ల కేదార్ బద్రీనాథ్లోని నరనారాయణని దర్శించినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఇది దీనికి మించిన తపస్సు లేదని చెప్పారు. నరనారాయణని దర్శించుకోవడం లాభం ఏంటంటే సంవత్సరం అంతాను ఈ నరనారాయణుడు కేదార బద్రీనాథుని తపస్సు చేస్తున్నారు. ఎవరైతే దర్శించుకుంటారో సంవత్సరం తపస్సు వాళ్ళకి లభిస్తుంది, కాబట్టి ఫలితం లభిస్తుంది. రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ ఫలితము నరనారాయణ సంవత్సరం తపస్సు ఫలితం మనకు వస్తుందట. అంటే దీనికి మించిన తపస్సు ఇంకేముంది? సో ఇటువంటి తపస్సు చేసిన ఫలితము మీరు లభించగలరు. కాబట్టి దీనికి మించిన తపస్సు ఈ కలియుగంలో ఏమీ లేదు. ఆ విధానంగాను బ్రహ్మాండ పురాణంలో ఈ విధంగా రాసున్నది. అందరూ దయచేసి అతి అద్భుతంగాను ఈ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చెయ్యాలి. ఈ విధంగా రాసున్నది. ఇంకా నేను బోర్డు చెప్పలేదు, ఈ మహిమ చెప్తున్నారు. కాశీధామంలోని శివరాత్రి ఉపవాసం చేసి జాగరణం చేస్తే ఎంత లాభమో రేపు ఏకాదశి వ్రతం చేస్తే లాభం చెప్తారు. ఇక్కడ శివరాత్రిని కాశీధామంలో వెళ్ళి శివరాత్రి చేస్తే ఎంతైతే లాభమో, ఏమంటారు? జన్మానికి శివరాత్రి అంటారా? జన్మానికి శివరాత్రి తరిస్తుందట. రేపు ఏకాదశి చేయడం వల్ల కాశీధామంలోనే మళ్ళీ శివరాత్రి చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అంత ఫలితం వస్తుంది. మరి గయాధామంలోని విష్ణుపాదులో పిండదానం చేస్తే పితృపురుషులు ఎంతైతే శాంతి పొందుతారో, రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల మన పితృపురుషులు కూడా ఎంతో శాంతి పొందుతారట. మనం ఏ పిండ కార్యాలు చేయలేదు, అయినా కూడా నువ్వు గయాకి వెళ్ళి, గయాలోనే ఇంకా ఏంటి పాదగయ అని ఉన్నది. విష్ణుమిత్రులకు పాదగయ అని చెప్తారు. ఆ పాదగయలో వెళ్ళి మనం పిండదానం చేస్తే పితృపురుషులు ఖచ్చితంగానే ఉద్ధరించబడతారు. కానీ రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనం గయాకి వెళ్ళి ఆ పాదగయాకి వెళ్ళి పితృపురుషులకు తర్పణం చేసేంత ఫలితం వస్తుందట. దీనికి మించింది మన పితృపురుషులకు ఏం చేయగలని చెప్పండి. సో ఇది అన్ని విధాలుగా ఇహలోక పరలోక మన పితృపురుషులకి, మనకి, మన పిల్లలకి, మన ఇంటికి, మన మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకి అన్ని రకాలుగా ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం ఈ ఏకాదశి. ఇది కేవలం ఏకాదశి వ్రతమే కాదు, ఉపవాసం కాదు, ఆకలితో ఉండడమే కాదు. ఇది ఒక అతి అద్భుతమైన అవకాశం. భగవంతుడికి సన్నిధి, భగవంతుడికి అతి దగ్గర అవ్వడంతో, అతి దగ్గర అవే అవకాశం, భగవంతుడి అనుగ్రహం పొందే అవకాశం, అనేక పాపాలు పటాపంచం చేసే అవకాశం ఈ ఏకాదశి వ్రతం. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం మనం అందరం భక్తి శ్రద్ధలతో పాటిస్తూ, ఏకాదశి వ్రతం అని చెప్పేసి కేవలం నిరాహారం చేసుకొని ఆకలితో ఉండడం కాకుండాను ఇటువంటి సత్సంగంలోని భగవత్ కథలు ఒక గంట సేపు రేపు కేటాయించవచ్చు. మరి హరినామం 16 మాల చేస్తే అతి అద్భుతము, భగవంతులకు అనుగ్రహం ఇంకా అతి అద్భుతంగా పొందొచ్చు. సో కేవలం ఉపవాసం అని చెప్పి ఉపవాసం ఉండడం కాదు, ఇలాగ భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుడి కథ విని రేపు ఏదో ఒక కథ అని మనం ఖచ్చితంగా స్వామివారి కథని వినాలి. రేపు 16 మాల చేయాలి. స్వామివారికి అనుగ్రహం మనం పొందుదాం. ఈరోజు భగవంతుడు మనకి ఎంతో కృపా అనుగ్రహం చేశారు. ఎల్లుండి ఏకాదశి, ఈరోజే మనకి భగవంతుడు ఆ తనకు జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చేశారు. సో భగవంతుడికి మనం విశేషంగా మనం కృతజ్ఞత భావం జ్ఞాపకం చేస్తూ ఈరోజు కథని ఇక్కడ విరామం చేద్దాం.